మహానాడు అనగానే మీకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటండి? మహానాడు అంటే పార్టీ పుట్టిన కానివ్వండి మహానాడు జరుగుతుంది. ఈ రోజు నుండి ఏం జరగట్లేదు, ఇది కొత్తగా ఏం జరగట్లేదు. పార్టీకి మాకు ఎన్నుముక్క ఏంటంటే మహానాడు. కార్యకర్తలు ఉత్సాహం కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ పనులు కానీ, లేదంటే ఒక ఇండస్ట్రీలు తీసుకురావడం కానీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలో ఎలాంటి కృషి చేసి రాష్ట్రం బాగుపడాలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడైతే ఎలాగైతే బాగుపడిందో, హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయో, ఆ ఇండస్ట్రీలు ఇవాళ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో, ఈ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆ రకంగా 33,000 ఎకరాల భూమిని సహకరించడం అంటే చిన్న విషయమేం కాదు. తన కృషితో 33,000 ఎకరాల భూమి సహకరించి రాజధాని కట్టి, హైకోర్టు కట్టి, ఎన్నో సంక్షేమ సంఘాలు పనులు చేస్తూ, అలాగే రాష్ట్రం జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ, ఒక పక్క నుండి రోడ్డు బడ్జెట్ ఉన్నా ఆ బడ్జెట్ చూసుకొని సంక్షేమ సంఘాలు పొదుపులు ఇచ్చుకొని ఇవన్నీ ముందుకు తీసుకెళ్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాల వయసులో కూడా ఈ రోజు కూడా మేము కూడా పని చేయని పని ఆయన చేస్తాడు. తనకు కూడా మా కార్యకర్తలు అందరూ రుణపడి ఉంటామని పేరున మేము చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే మాకు మహానాడికి రావడానికి నెల్లూరులో పెడతామన్నారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నోటుపాట్లు, మన పెట్రోల్ నోటుపాట్లు ఉన్నాయి, దాన్ని తగ్గించుకోవాలనేది, ఆదాయం చేయాలనే ఆలోచనతో మోడీ గారు చెప్పారు. దాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పాటించి దాన్ని ఇప్పుడు మహానాడు అక్కడ జరుగుతూ ఏ జిల్లాగా జిల్లా, ఏ వార్డులుగా వార్డులు ఇలా పెట్టుకుంటూ ప్రజలు ఉత్సాహంతో, కార్యకర్తలు మాకు కూడా మంచి ఆనందంగా ఉంది. దాన్ని మేము అందరమే పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని ఒక వీడియో ప్రకారంగా మేము తెలియజేసుకుంటూ ఈ ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. సార్, మహానాడుని కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేస్తూ ఉన్నారు. అంటే ఈ మహానాడు కార్యక్రమం అంటే మీకు గుర్తుకొచ్చేది ఏంటి? ఆ రోజు 1982 మార్చి 29వ తేదీన తెలుగువాడి ఆత్మగౌరవం పేరు మీద అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మే 28వ తారీఖు ఆయన జన్మదినం మహానాడు పేరు మీద ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఒక కరోనా సమయంలోనే వర్చువల్గా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో 1875 క్లస్టర్లు ఉన్నాయి. అన్ని క్లస్టర్లో కూడా వర్చువల్ విధానంలో ఈరోజు మహానాడు జరుగుతుంది. ఈ మహానాడు కొన్ని లక్షల మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధం కారణంగా ఇంధన పొదుపు చేయాలనే ఉద్దేశంతో మోడీ గారి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ వర్చువల్ విధానంలో మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా మీ ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు మహానాడులు జరిగాయి. ఈ విర్చువల్ డిజిటల్ విధానం ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? ఇది వర్చువల్ విధానము. మనం టెక్నాలజీ వాడే దాంట్లో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఈ మహానాడు. ఎవరు వార్డుల్లో వాళ్ళు కూర్చుని వర్చువల్ విధానంలో చేయటం వల్ల ఒక దగ్గర మహానాడు చేసిన కన్నా కూడా ఇప్పుడు కొన్ని లక్షల మంది చూస్తున్నారు. అలాగే అసలు తీర్మానాలు ఏంటి, మహానాడు ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు చాలా మంది ఎక్కువ చూస్తున్నారు. అందరికీ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా ఈ వర్చువల్ విధానంలో ఉంది. ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు వరకు మీరు చూసిన మహానాడులో మీకు బాగా గుర్తుకొచ్చే అనుభవాలు, మీ అందులో ఉండే మీ అనుభవాలు ఏంటి సార్? అనుభవాలు అంటే నేను అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కార్యకర్తగా ప్రతి మహానాడు చూశాను. అన్ని మహానాడులు జయప్రదమైనవి. అన్ని మహానాడులో కూడా పాల్గొన్నాను. ఇది వర్చువల్ విధానం. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది, మన ప్రతిపక్షంలో ఒంగోలులో పెట్టినప్పుడు 3వ రోజు బహిరంగ సభ పెట్టాం. అంతకుముందు బహిరంగ సభలు ఉండే కాదు. తర్వాత మళ్ళీ కడపలో బహిరంగ సభ పెట్టాం. ఇప్పుడు మొన్న బహిరంగ సభ పెట్టాం. కొన్ని కారణాలు, యుద్ధం కారణంగా క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఒకదానికన్నా మిన్నగా ఒకటి మహానాడు జరిగింది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఎల్లో షర్ట్ లేకపోతే వైట్ షర్ట్ వేసుకెళ్తే ₹1 తీసుకుని ఎల్లో కలర్ లో ముంచి ఇచ్చి ఆ ఎల్లో షర్ట్లు వేసినప్పటి నుంచి ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త
ఎమ్మెల్యే అయ్యాడంటే అటు తెలుగుదేశం పార్టీ పుణ్యమే. అటువంటి ప్రజాస్వామ్యం భారతదేశంలో ఏ పార్టీలోనూ లేదు. నేనే ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్. మహానాడు అనేది అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టారో ఆ రోజు నుంచి కూడా యుగ పురుషుడు ఈ మహానాడు కార్యక్రమం అన్న నందమూరి తారక రామారావుకి చేయడం జరిగింది. ఇది 103వ జయంతి. ఈ మహానాడు కూడా నాకు తెలిసిన కాంచి అన్న నందమూరి తారక రామారావు అభిమాని. నేను ఫస్ట్ నుంచి కూడా ఒకే పార్టీలో ఉన్నా. ఇవాళ విశాఖపట్నం తూర్పులో క్లస్టర్ 7 లో ఒక 17వ వార్డులో జరుగుతుంది ఈ మహానాడు కార్యక్రమం. ఒకే క్లస్టర్ ఒకే వార్డు, దానికి నేను క్లస్టర్ ఇన్ఛార్జిని. ఈ మహానాడు కార్యక్రమానికి వార్డు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ అయ్యారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్ని మహానాడులకి వెళ్ళారు ఇప్పటి వరకు? నాకు తెలిసి నేను 15 నుంచి ఒక 20 మహానాళ్ళకి వెళ్ళి ఉంటా. 15 నుంచి 20 మహానాళ్ళకి వెళ్ళి ఉంటాను. ఫస్ట్ నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు చైతన్యరాధం ఎక్కిన కాడి నుంచి నాకు అప్పుడు 15 సంవత్సరాలు. ఇవాళ నాకు 57 సంవత్సరాలు. అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన కాంచి ఒకే పార్టీలో ఉన్నా, ఒకే దీంట్లో ఉన్నా, ఒకే బాటలో వార్డులో నాయకులతో అందరూ కూడా కలిసి మలిసిగా పార్టీకి పనిచేస్తున్నాం. పార్టీకి కట్టుబడి ఉన్నాం. పార్టీ ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మహానాడు అనగానే మీకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటి మేడం? మహానాడు అంటే చాలా పెద్ద పండగ అండి. ఈ 3 రోజులు కూడా మాకు ఒక పండగ వాతావరణం ఉంటది. ఎక్కడెక్కడ దూరం నుంచి ప్రతి జిల్లా నుంచి కార్యకర్తలు దండోపదండాలుగా తరలి వచ్చి ఈ 3 రోజులు కూడా అన్ని పనులు మానుకొని వాళ్ళు ఎక్కడ పెట్టినా కూడా అక్కడికి వచ్చి ఆ 3 రోజులు బాగా పార్టీ తాలూకా కార్యక్రమాలు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలను కూడా చూసుకొని సరదాగా గడిపి వెళ్తారు. అంటే ఇప్పుడు మహానాడులో మీరు చూసింది ఏంటి? మహానాడులో చూసి తెలుసుకుంది ఏంటి మేడం? ఒక డిసిప్లిన్ అయితే నేను బాగా నేర్చుకున్నానండి. నేను ఇంతకు ముందు కూడా వెళ్ళాను మహానాడికి. లాస్ట్ టైం కడపలో జరిగింది. ఈసారి అనుకోకుండా అది ఇంధనం పొదుపు చేద్దామనే దృష్ట్యా ఎక్కడ ఏ వార్డుల్లో ఆ వార్డుల్లో పెట్టుకోమని చెప్పారు. మహానాడు అంటే మేం నేర్చుకోవాల్సింది అంటే మా యూత్ కి చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన కృషి వల్లే ఈ మహానాడిని అంటే నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి ఇది. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన బర్త్డేని ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది మా తెలుగు ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం. ఇప్పటి వరకు మహానాడికి వెళ్ళిన మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? మేము కార్యకర్తలు ఎప్పుడు ఈ వార్డుల్లో పనిచేయడం, ఏదైనా ఎవరికైనా సమస్య వస్తే వాళ్ళని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి చెప్పడం, ఎప్పుడు మేము ఒక ఫ్యామిలీ లాగా కలిసికట్టుగా ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఈ మహానాడు అనగానే మాకు ఒక పండగ వాతావరణం. ఎంత లాంగ్ ట్రావెల్ చేస్తుంటాము, కలిసి భోజనం చేస్తాము, కలిసి ఆటలాడతాము. సో ఇదంతా మాకు మహానాడు అనేది ఒక పండగ లాంటిదే. మహానాడులో మీరు తెలుసుకున్నది ఏంటన్నా? 44 సంవత్సరాల పైబడి తెలుగుదేశం పార్టీ ప్రస్థానం జరుగుతూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు వస్తుంది. అప్పుడు నుంచి కూడా మహానాడు పండగ ఏదైతే ఈ రాష్ట్రంలో కానీ ఈ డిస్ట్రిక్ట్లో ఏవైతే డిస్ట్రిక్ట్లు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రతిపాదనలు తయారు చేసి దాని మహానాడులో ప్రవేశపెట్టి ఆ మహానాడులో ఉన్నటువంటివి ఏదైతే మేము ప్రతిపాదనలు చేసామో అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ ఎంసీ చేయడం జరుగుతూ ఉన్నది. అటువంటిది నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు పెట్రోలు డీజిల్ ఈ దేశంలో కొరత ఉన్నదిగా కారణంగా అది సేవ్ చేస్తే మరి బాగుంటుందని చెప్పిన మీదట మహానాడు పండుగని మరి దాన్ని ఏదైతే 3 ప్రాంతాలు సెలెక్ట్ చేయడం జరిగిందో ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు చూసి అతని పిలుపు మేరకు ఆఫ్ చేసి క్లస్టర్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రాష్ట్రం మొత్తం మీద 1500 పైబడి క్లస్టర్లు. ఏ ప్రాంతం మాది 8వ క్లస్టర్ 20వ వార్డు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎల్ఈడీల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రసంగాలు, రాష్ట్ర పార్టీని చూస్తున్నటువంటి ప్రసంగాలు చక్కగా ఆలకించి అందరూ కూడా ఎల్ఈడీ స్క్రీన్ మీద వీక్షించడం జరుగుతూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఔన్నత్యాన్ని ఈ ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ మగుటం లేని మహారాజుగా
అతను ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే తనకు తానే సాటి మరి ఎవరూ లేరు పోటీ అనే విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల్లో ఈ రాష్ట్రాలు ఉన్నప్పుడు మరి సంక్షేమానికి అతి తక్కువ టైంలోనే రాజకీయంగా మరి వచ్చి ఈ ప్రాంతాలన్నీ వేల కిలోమీటర్లు రథచక్రం మీద తిరిగి వాహనం మీద తిరిగి ఈ రోజు తక్కువ టైంలోనే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా అతను ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రానికి అందించిన ఘనత ఏదైనా ఉందంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఈ పార్టీని ఈ పునాదుల్ని మరి పటిష్టం చేసినటువంటి వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ బాబు గారి పర్యవేక్షణలో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ తోని ఈ రోజు అన్ని క్లస్టర్ పరిధిలో కూడా ఇంతకు ముందు మహానాడికి అక్కడికి వెళ్ళి లక్షల మంది ఉన్నప్పుడు కూడా ఈరోజు కోట్ల మంది ఈ రోజు దగ్గరుండి మంచి ఏసీ హాల్స్ లోని అలాగే అన్ని ఫెసిలిటీస్ తోని ఈ రోజు మరీ ఎక్కువ మంది చూసే ఏర్పాటు చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ప్రతి కార్యకర్త కొంతమంది లిమిటెడ్ పర్సన్స్ వెళ్ళేవారు మహానాడికి, ఎందుకంటే పిలుపు ఆహ్వానితుల మేరకే ఉండేది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు టోటల్ గా ఈ రోజు వీక్షిస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా మహానాడు పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రజలు కూడా చాలా ఆనందిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలా నిర్వహించినందుకు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర పార్టీ మరి గైడ్లైన్స్ ఇచ్చినటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం అలాగే లోకేష్ బాబు గారికి, ఈ ప్రాంత శాసనసభ్యులు గౌరవనీయులు వెలపూడి రామకృష్ణ బాబు గారికి, మా పార్టీ అధ్యక్షుడు పట్టాభి గారికి కూడా మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటా ఉన్నాం. రామారావు గారు అంటే చాలా ఇష్టం అండి. రామారావు గారు పెట్టిన తెలుగుదేశం అంటే చాలా చాలా ఇష్టం. ఇది వచ్చాక మహిళలు బయటకు వస్తున్నారు, మహిళలు మాట్లాడుతున్నారు. మహిళలు ఏదైనా చేయడానికి ఆ రోజు డోక్రా సంఘాలు కానీ లేకపోతే మహిళలకి ఆ సమాన హక్కులు కానీ ఆ రోజు రామారావు గారు ప్రవేశపెట్టినవన్నీ నాకు చాలా ₹2 బియ్యం కానీ మద్యపానం నిషేధం కానీ ఎన్నో చేశారండి. అప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి ఆ పార్టీని నమ్ముకొని మేము కూడా అదే పార్టీలో 40 ఏళ్ళు ఆయన భావాలతో అలా రన్ అవుతుందండి మహానాడు. ఈ మహానాడు అంటే ఒక ఆనందం అనమాట. పసుపు తోరణాలు అంటే చూడు, ఒక ఇంట్లో పెళ్లి అవుతే ఎంత ఆనందం ఉంటుందో అలాగే తెలుగుదేశంలో కూడా అంతే ఆనందం ఉంటుందండి. ప్రతి విషయంలోనూ తెలుగుదేశం అంటే ఈ రోజు ఏంటంటే ఆడాలి హక్కు. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే బయటకు తిరగాలంటే అప్పుడు పంపించడానికి ఇష్టపడేవారు కాదు. రామారావు గారు వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఇవన్నీ ఇచ్చారండి, స్వతంత్రం ఇచ్చారు. ఈ రోజు ఆడవాళ్ళు ముందడుగు వేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఏదైనా సరే ఆడవాళ్ళు ప్రతి ఆఫీసులో ఉన్నారు, ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, ప్రతి వర్గంలోనూ ఈ రోజు మహిళలు ఉన్నారండి. ఈ రోజు మహిళలకు ఎంతో ఆనందం ఉందంటే ఆ రోజు రామారావు గారు పెట్టిన పార్టీని ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో పార్టీలు వచ్చాయండి, దొంగ పార్టీలు వచ్చాయి, వెళ్ళాయి, ఎంతో ఇది చేద్దామని చూసారు. కానీ అయినా రామారావు గారు పెట్టిన పార్టీని ఎవరు ఏమీ చేయలేరు. ఎన్ని 100 ఏళ్ళైనా ఈ పార్టీ ఇలాగే ఉంటది. అందుకే ఈ రోజు నాకు ఉద్యోగం ఉన్నా ఈరోజు సెలవు పెట్టుకుని మహానాడుకి వెళ్ళాలి, ఈ జనాలు తీసుకొని అందరూ తీసుకొని ఆనందంగా మహానాడు చేసుకోవాలని వచ్చానండి. ఇదే. ఎన్ని మహానాడులకు వెళ్ళారు ఇప్పుడు వరకు? నేను 10 మహానాడులకు వెళ్ళానండి. ప్రతి మహానాడు ఆ రోజు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నానండి. ఈ రోజు వరకు నేను 82లో పార్టీ పెట్టారు, 85 నుంచి నేను పార్టీలో ఉన్నానండి. ఈ రోజు వరకు సీనియర్ కార్యకర్తగా ఈ విశాఖపట్నంలో ఈ ఎంఈపీ కాలనీలో ఇంకో పార్టీ మారడం కానీ ఇంకో పార్టీకి వెళ్ళడం కానీ ఉండదండి. గోపం అంటే తెలుగుదేశం. ఇప్పుడు మీకు మహానాడులో మీకు ముఖ్యంగా గుర్తుకొచ్చే అనుభవం ఏంటి? నాకు మహానాడులోకి వచ్చాక అనుభవం ఏంటంటే ఏదైనా సరే చెప్తారన్నమాట. ఇది చేసాం, ఈ పథకాలు పెడుతున్నాం అంటే అది అమలు చేస్తారు తెలుగుదేశం. ఈ రోజు ₹4000 చేయడం ఎంతో ఆనందంగా ఉంది. బస్సులు ఫ్రీ పెట్టడం కూడా ఆనందంగా ఉంది లేడీస్ కి. ఇదన్నీ ఆనందంగా ఉందండి. ఇప్పుడు ఒకళ్ళు చనిపోయారు అనుకోండి, వెళ్ళాలనుకుంటే బస్సుకు డబ్బులు లేవు. లేదండి, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బస్సుకి వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో వెళ్ళిపోతున్నారండి. అలాగే చాలా ఉన్నాయండి. డోకరాలు ఉన్నాయండి. ఆ రోజు రామారావు గారు డోకరాని 80 ఏళ్ళ మహిళల వరకు డోకరాలు ఉండాలంటే ఈ రోజు 60 ఏళ్ళకే తీసేస్తాను. అది వద్దని మేము చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నామండి. అది ఇవ్వడానికే నేను ఇక్కడికి వచ్చానండి. నమస్తే అండి. ఈరోజు మహానాడులో మీ అనుభవాలు ఏంటి సార్ తెలుసుకునేవి? మహానాడు ఇది డిఫరెంట్ మహానాడు, బాగుంది. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇది లోకేష్ గారు పెట్టిన కాన్సెప్ట్. వర్చువల్ గా మహానాడు అంటే చాలా విషయాలు మనకి బయటకు వస్తున్నాయి. ఎందుకంటే లోకల్ గా కూడా మనం తీర్మానం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఏదైతే ప్రాబ్లం ఉందో అది తీర్మానం చేస్తే అది స్టేట్ పార్టీకి వెళ్తుంది, సెంట్రల్ పార్టీకి. ఇది వరకు కన్నా ఇప్పుడు కొద్ది కిందకి వెళ్ళింది మహానాడు. అందరికీ చూసుకోవడానికి అవకాశం వచ్చింది ఈ మహానాడు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మనం మహానాడుకి ఇంత బాగా అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్డులో అందరూ ఎమ్మెల్యే గారు కూడా మా క్లస్టర్లోనే ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని 17వ వార్డు.
నెక్కంటి సత్యనారాయణ. మహానాడు అనగానే మీకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే? మహానాడు అనగానే మా ఇంట్లో పండగ, మా ఇంట్లో వ్యక్తి పుట్టినరోజు ఎలా జరుపుకుంటామో మా కుటుంబ సభ్యులు పుట్టినరోజు ఏది విధంగా కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ వేరే విధంగా కానీ చేసుకోవడం, అలాగే మాకు ఎప్పుడైనా సరే మహానాడు అనేది ఆ విధంగా గుర్తొస్తూ ఓ పసుపు పండగగా మేము దూరంగా వెళ్ళి జరుపుకునే మహానాడు కన్నా మా ప్రాంతంలో మా వార్డుల్లో చేసుకునే ఈ మహానాడు మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే మా కార్యకర్తలు కొంతమంది దూర ప్రయాణం చేయగలరు, చేయలేకపోతారు. కాబట్టి ఇవాళ మా ప్రాంగణంలో మేము చేసుకుని చాలా సంతోషిస్తాం. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు మహానాడు? నేను 5-6 టైమ్స్ వెళ్ళాను. 6 times. మహానాడులోని మీ అనుభవాలు ఏంటి? మహానాడులో మా అనుభవాలు ఏంటంటే, ఎవరైనా సరే ఒక సీఎంని కానీ ఇతర మినిస్టర్లు కానీ ఇలాంటి వాళ్ళని కానీ మన దగ్గరకు వచ్చి కలవలేము. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు నాయకులు అంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా వాళ్ళు కలుస్తారు అసెంబ్లీలో. కానీ ఈ సభ ఏ విధంగా ఉంటుందంటే, సామాన్య కార్యకర్త కూడా ఓ మినిస్టర్ గారిని చూసే అదృష్టం కానీ మాట్లాడే అదృష్టం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. నా చిన్న వయసులోని మా నాన్నగారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తుంటే నాకు అనిపించింది నేను ఎప్పుడే బాబు గారి దగ్గరికి వెళ్తాను. ఈ సందర్భం ఇప్పుడు నాకు ఈ మహానాడు వేదిక ద్వారా ఆ కోరిక తీరింది. నేను చాలాసార్లు బాబు గారిని విజయవాడ మన పార్టీ ఆఫీస్కి వెళ్ళి కలవడం కూడా జరిగింది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు జరుగుతాయని మహానాడు వేదిక ద్వారా తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కార్యకర్తల పట్ల ఎట్లా చూస్తారండి? కార్యకర్తల పట్ల లోకేష్ గారు అయితే చాలా బాగా చూస్తున్నారండి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన సీనియర్ నాయకులకు కానివ్వండి, యువతని ఎక్కువగా పార్టీకి తీసుకురావాలనే ఆలోచనలో లోకేష్ గారు ఏదైతే ఉన్నారో అది చాలా శుభ సందర్భంగా భావిస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున భవిష్యత్ అంతా యువతలో ఉంది. చాలామంది పాలిటిక్స్లో రావాలంటే భయపడతారు. దాన్ని లోకేష్ గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది యువత ఈరోజు పాలిటిక్స్లో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు తిన్నన్ని ఎదురు దెబ్బలు ఎవరూ తినలేదు. చాలా విధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు, బాడీ షేమింగ్ చేశారు. ఇవన్నీ దాటుకొని లోకేష్ గారు ఇవాళ ఒక సూపర్ స్టార్. ఎవరైనా సరే నేర్చుకోవాల్సింది ఒకటే, లోకేష్ గారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన తిన్నన్ని రాళ్ళు దెబ్బలు ఎవ్వరూ తినలేదండి. కనీసం పాదయాత్ర చేయనివ్వకుండా చాలా అడ్డంకులు సృష్టించారు గత గవర్నమెంట్. కాబట్టి ఇవాళ లోకేష్ గారు యువత అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన కోరుతాను. మహానాడానికి నిజండి నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ 6 నెలల్లో ఆయన పార్టీ పెట్టి ఆ ప్రపంచ అందరికీ కూడా వ్యాప్తి చెందినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించారు శ్రీ నందమూరి తారక రామారావు గారు. 83లో ఆయన ముఖ్యమంత్రి, 6 నెలలు ముఖ్యమంత్రి అయ్యి అన్ని పార్టీల్లో కూడా గుర్తింపు పొందినటువంటి నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన చనిపోయిన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తూ ఈయన కూడా మంచి ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎన్నిసార్లు మహానాడుకి వెళ్ళారు? నేను 4 సార్లు వెళ్ళాను సార్. మహానాడులో మీ అనుభవాలు ఏంటి? అంటే అందరూ స్పీచ్ ఇచ్చినవి అన్నీ చక్కగా ఆలకించి ప్రతి ఒక్క స్పీచ్ అన్నీ ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు ఆ కార్యక్రమాల గురించి మేము చూసేవాళ్ళం సార్. మహానాడు అనగానే మీకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటండి? మహానాడు అనగానే అన్న నందమూరి తారక రామారావు గారు అందరికీ గుర్తు వస్తారండి. ఆయన పుట్టినరోజుని ఈ విధంగా మహానాడుగా జరుపుకోవడం అందరి పసుపు సైనికులందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆ రోజు కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం. ఆ 2 రోజులు పండుగ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్ళడం అందరికీ ఆనవాయితీ. అలాంటిది ఇప్పుడు మా వార్డులోని చేసుకోవడం, వార్డు కార్యకర్తలు, వార్డు నాయకులందరి సమక్షంలో చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు నిర్ణయం తీసుకున్న మా చంద్రబాబు నాయుడు గారికి అజన్మాత్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మహానాడు అనగానే మీకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటండి? మహానాడు అంటే మా తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పండగ, అసలు పండగ వాతావరణం. తెలుగు ప్రజలకి సంక్రాంతి ఎంత అయితే ఒక గొప్పగా జరుపుకుంటారో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహానాడు అనేది అంతే పవిత్రంగా చూడడం అనేది మా ఆనవాయితీ. ఇది కూడా ఇంతకు ముందు ఎక్కడైతే ఒక దగ్గరే పెట్టేవారు, మొత్తం రాష్ట్రం అంతా కలిపి ఏదో ఒక జిల్లాని తీసుకుని ఆ జిల్లాలో పెట్టేవారు. కానీ ఈసారి మాత్రం ఈ డిజిటల్ విధానాన్ని ద్వారా జరుపుకోవాలి, వెహికల్స్ని తగ్గించాలి, ఇంధనం పొదుపు చేయాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం, ఏ వార్డులకు ఆ వార్డులు చేసుకోవాలని ఒక కొత్త విధానం తేవడం వల్ల మా సమక్షంలో జరగడం మహానాడు మేము చాలా ఆనందిస్తున్నాం. 2 ఏంటంటే వెహికల్స్, ఈ ఇంధనం పొదుపు అనడం వల్ల వెహికల్స్ తగ్గాయి కానీ కార్యకర్తలు జోస్మాన్ తగ్గలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ముఖ్యంగా
ముఖ్యంగా ఈ మహానాడు మహిళలకే అంకితం చేస్తామని మా నాయకుడు చెప్పడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఇప్పటివరకు ఎన్ని మహానాడులకు వెళ్ళారు? నేనైతే తక్కువే ఒక 5 మహానాడులకు వెళ్ళి ఉంటానండి. అన్ని మహానాడులు కూడా ఇంకా అంటే మహానాడు ముఖ్యంగా మహానాడుకి ఉద్దేశం ఏంటంటే ఆ జిల్లాలో ఏ జిల్లాలో ఏదైతే ఇంపార్టెంట్ మంచి ఫుడ్ దొరుకుతుందో ఆ ఫుడ్ ని మిగతా జిల్లాలో వచ్చిన వాళ్ళందరికీ పెట్టడం అనేది ఒక గొప్ప విషయం. ఫుడ్ కి అయితే మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్ని లక్షల మంది వచ్చినా సరే ఈ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ లేదనకుండా ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఏర్పాట్లు కానివ్వండి, వసతి సదుపాయాలు కానీ కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తలకి ఎప్పుడు ముందుండి ఈ రకమైన కార్యక్రమాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉంటారు. అయితే ఈ మహానాడు ఈ రకంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మహానాడులో మీరు తెలుసుకుందేంటి? మహానాడులో తెలుసుకోవడం కానంటే ఇప్పుడు మాకు దాని మీద ఎక్కువ అవగాహన వచ్చిందండి. ఎందుకనంటే ఈ మహానాడు ఇలా ఎవరో జిల్లాలో చెప్తే వాళ్ళ పెద్దలు ఎవరో చేయడం, మేము అందరం బస్సులు పెట్టుకొని వెళ్ళడము ఇదంతా కాకుండా మేము సొంతంగా జరిపాం కాబట్టి ఈ మహానాడికి ఒక పవిత్రత ఒక ఇది ఉందా అని చెప్పి ఈ రోజు మేము తెలుసుకోవడం జరిగిందండి.